Hello everyone, I am Ashok. Today we are discussing about pulse modulation techniques. ఓకే, మన లాస్ట్ క్లాస్ వరకు కంటిన్యూస్ మాడ్యులేషన్ టెక్నిక్స్ గురించి నేర్చుకుందామండి. కంటిన్యూస్ మాడ్యులేషన్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి మేజర్గా. ఫస్ట్ వన్ వచ్చి యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, సెకండ్ వన్ వచ్చి పల్స్ మాడ్యులేషన్, థర్డ్ వన్ వచ్చి ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. ఇదంతా కంటిన్యూస్ వేవ్ మాడ్యులేషన్, ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం. నెక్స్ట్ వచ్చే పార్ట్ ఏంటండి? పల్స్ మాడ్యులేషన్ టెక్నిక్స్. యాక్చువల్గా మనం ఈ ట్రీ డయాగ్రామ్ అనేది మనం ఆల్రెడీ చూసాము. ఎక్కడ? క్లాసిఫికేషన్ ఆఫ్ మాడ్యులేషన్లో చూసుకున్నాం ఇవన్నీ. పల్స్కి కంటిన్యూస్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, కంటిన్యూస్ మాడ్యులేషన్లో మనం తీసుకునే క్యారియర్ అనేది ఎలా ఉంటుందండి? కంటిన్యూస్గా ఉంటుంది ఇలా. ఓకేనా? క్యారియర్ ఎలా ఉంటుంది? కంటిన్యూస్గా ఉంటుంది. మరి పల్స్ మాడ్యులేషన్లో ఏమవ్వాలి? క్యారియర్ అనేది ఆటోమేటిక్గా అక్కడ కంటిన్యూస్గా ఉంది కాబట్టి ఇక్కడ పల్స్ ఫార్మేట్లోనే ఉండాలి. ఓకేనా? ఇది క్యారియర్. సో కంటిన్యూస్ మాడ్యులేషన్లో అయితే కంటిన్యూస్గా ఉంటుంది, అంటే ప్రతి టైంకి మారుతూ ఉంటుంది. ఇక్కడ క్యారియర్లో ఏమైంది? పల్స్లో ఓన్లీ పల్సెస్, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఒకే ఇన్స్టెంట్లో ఉంది చూడండి. అయితే పాజిటివ్ లేకపోతే నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్. ఇక్కడ కంటిన్యూస్గా మారుతూ ఉంది, డౌన్ అవుతూ ఉంది, రైజ్ అవుతూ ఉంది. ఇక్కడ లేదు, స్ట్రైట్ లైన్గా ఉంది. ఓకేనా? క్యారియర్లో ఏమవుతుంది? కంటిన్యూస్ క్యారియర్ అయితే కంటిన్యూస్ మాడ్యులేషన్ అవుతుంది. పల్స్లో ఏమవుతుంది? పల్స్ క్యారియర్ తీసుకుంటే పల్స్ మాడ్యులేషన్ అవుతుంది. ఓకేనా? పల్స్లో కూడా మరి 2 టైప్స్ ఉన్నాయి. సరే, ఇక్కడ క్యారియర్ తీసుకున్నాం. మెసేజ్ ఎలా ఉండేది మనకి? ఆల్వేస్ మెసేజ్ సిగ్నల్ షుడ్ బి కంటిన్యూస్, అంతే కదా? క్యారియర్ బేస్ చేసుకుని మనం పేర్లు సెట్ చేసుకున్నాం. క్యారియర్ కంటిన్యూస్ మాడ్యులేషన్ అంటే క్యారియర్ కంటిన్యూస్గా ఉండాలి. పల్స్ మాడ్యులేషన్ అంటే క్యారియర్ అనేది పల్స్ ఫార్మాట్లో ఉండాలి. కానీ కంటిన్యూస్లో ఇంకో పార్ట్ ఏంటి? మెసేజ్ సిగ్నల్ అనేది ఎప్పుడు కూడా కంటిన్యూస్గానే ఉండేది. సో మెసేజ్ క్యారియర్ ఎప్పుడు కంటిన్యూస్ మాడ్యులేషన్. పల్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. పల్స్ ఎనలాగ్, పల్స్. మరి దీంట్లో ఏమవుతుంది? క్యారియర్ మాత్రం పల్స్లో ఉంటుంది. మనం ఇచ్చే మెసేజ్ సిగ్నల్ ఏదైతే ఉందో ఇక్కడ ఎనలాగ్లో మెసేజ్ అనేది కంటిన్యూస్ ఫార్మెట్లో ఉంటుంది. మెసేజ్ అనేది డిజిటల్లో మెసేజ్ అనేది వన్స్ అండ్ జీరోస్ ఫార్మెట్లో ఉంటుంది. ఓకే అండి? వన్స్ అండ్ జీరోస్ అయితే డిజిటల్ అంటే ఆటోమేటిక్గా మనకు తెలుసు కదా. డిజిటల్ అంటేనే మనకి వన్స్ అండ్ జీరోస్ చూపిస్తుంది. మనం డిజిటల్ వాచెస్ అంటాం. ఓకేనా? మనకి ట్రాఫిక్లో చూస్తాం కదా, నెంబరింగ్ మారుతుంది, అది కూడా డిజిటల్ నెంబరింగ్ అండి. మీరు క్యాల్సిలో చూసే డిజిట్స్ ఏవైతున్నాయో అవి కూడా డిజిటల్ నెంబరింగ్. సో అవన్నీ వన్స్ జీరోస్ ఫార్మెట్లో ఉంటుంది. అవన్నీ కంప్యూటర్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్. కానీ ఇక్కడేమవుతుంది? ఎనలాగ్లో వేవ్ ఉంటుంది, అంటే ఒక సైన్ వేవ్లా వచ్చింది కంటిన్యూస్. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? కంటిన్యూస్ వేవ్ని పల్స్తో కలిపితే పల్స్ ఎనలాగ్ మాడ్యులేషన్ వస్తుంది. డిజిటల్ నెంబర్ని పల్స్తో కలిపితే పల్స్ డిజిటల్ మాడ్యులేషన్ వస్తుంది. కరెక్ట్గా చూడండి, ఇక్కడ కంటిన్యూస్ వేవ్ కలిస్తే కంటిన్యూస్ వేవ్ మాడ్యులేషన్. పల్స్లో ఏమవుతుంది? కంటిన్యూస్ పల్స్ కలిస్తే పల్స్ ఎనలాగ్ మాడ్యులేషన్ వచ్చింది. పల్స్ క్యారియరు డిజిటల్ నెంబర్ కలిస్తే పల్స్ డిజిటల్ మాడ్యులేషన్ వచ్చింది. ఏం లేదు, క్యారియర్ బేస్ చేసుకుని పేరు పెట్టాం, కంటిన్యూస్ పల్స్ అని. సో ఈ పార్ట్ అంతా క్యారియర్ అనేది కంటిన్యూస్గానే ఉంటుంది, ఈ పార్ట్ అంతా క్యారియర్ అనేది పల్స్ ఫార్మాట్లో ఉంటుంది. కానీ మెసేజ్ ఏమైంది? కంటిన్యూస్గా ఉండే మెసేజ్ని తీసుకున్నాం. నథింగ్ బట్ ఎనలాగ్ మెసేజ్ అంటారు దీన్ని. ఎనలాగ్ మెసేజ్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి, పల్స్లో 2 టైప్స్ ఉన్నాయి. క్యారియర్ ఎప్పుడు పల్సే రెండిట్లో. మెసేజ్ ఏమవ్వాలి? ఎనలాగ్లో అయితే కంటిన్యూస్ వేవ్ కింద రావాలి. వచ్చిందా? డిజిటల్ ఏమవ్వాలి? వన్స్ జీరోస్లో రావాలి. వచ్చిందా? సో వన్స్ జీరోస్ అనేవి ఈ క్యారియర్తో కలుస్తాయి. ఇక్కడ ఈ సైన్ వేవ్ ఏదైతే ఉందో ఇది వచ్చి క్యారియర్తో కలుస్తుంది. ఇప్పటిదాకా సైన్ వేవ్ చూసాం. ఇప్పుడు సైన్ వేవ్, స్క్వేర్ వేవ్ చూస్తాం, డిజిటల్ ప్లస్ పల్స్ వేవ్ చూస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ పల్స్ ఎనలాగ్ మాడ్యులేషన్లో టైప్స్ చూడండి. పల్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అనేది, పల్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, పల్స్ విడ్త్ మాడ్యులేషన్, పల్స్ పొజిషన్ మాడ్యులేషన్. ఓకేనా? పల్స్ ఎనలాగ్ మాడ్యులేషన్ టెక్నిక్స్ ఏంటి? పల్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, పల్స్ విడ్త్ మాడ్యులేషన్, పల్స్ పొజిషన్ మాడ్యులేషన్. ఈ 3 దీంట్లోకి వస్తాయి. డిజిటల్ ఏమొస్తాయి? పల్స్ కోడ్ మాడ్యులేషన్, డెల్టా మాడ్యులేషన్.
పల్స్ కోడ్ మాడ్యులేషన్, డెల్టా మాడ్యులేషన్. ఎక్కడ నోట్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఓకే, మనం ఇంకా సింప్లిఫై చేద్దాం, అసలు క్లమ్జీనెస్ లేకుండా చాలా సింపుల్గా చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్ టెక్నిక్ ఉంది కదా, కంటిన్యూస్ మాడ్యులేషన్. పల్స్ ఉంది, పల్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఏంటవి? పల్స్ ఎనలాగ్, పల్స్ డిజిటల్. సింపుల్. ఇవే కదా మనం డిఫరెన్సెస్ తెలుసుకోవాల్సింది. కంటిన్యూస్లో చూడండి ఏమున్నాయి, క్యారియర్ ఉంది. క్యారియర్ ఎలా ఉండాలి? సైన్ వేవ్లో ఉండాలి, అంతే కదా. పల్స్లో ఏమవ్వాలి? క్యారియర్ అనేది పల్స్ ఫార్మేట్లోనే ఉండాలి. ఇక్కడ కూడా ఏమవ్వాలి? పల్స్ అంటే పల్స్ అనే ఉంది కదా, పల్స్లోనే 2 టెక్నిక్స్ ఇవి, పల్స్ లాగే ఉండాలి. సో ఇదైతే ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్, మెసేజ్ సిగ్నల్ ఎలా ఉండాలి? కంటిన్యూస్లో కంటిన్యూస్గానే ఉండాలి, ఉంది కదా, సరిపోయింది. ఇక్కడ ఏమవ్వాలి? పల్స్ ఎనలాగ్ అన్నాం అంటే ఇక్కడ ఏమవుతుంది? చెప్పే కింద సైన్ వేవ్ వస్తుంది. సో సైన్ వేవ్ కలిస్తే కంటిన్యూస్ వచ్చింది. సైన్ వేవ్ పల్స్తో కలిసి ఏమైంది? పల్స్ ఎనలాగ్ వచ్చింది. ఇక్కడ 1s అండ్ 0s. సో ఇదేమవుతుంది? మెసేజ్ సిగ్నల్ 1s and 0s ఫార్మేట్లో ఉంటుంది. అంటే లైక్ 10110110110 సంథింగ్ అలా ఉంటుంది డేటా. ఇక్కడ ఏమైంది? కంటిన్యూస్గా వేవ్ అనేది వచ్చింది. ఇది ఎగ్జాంపుల్ అండి. సో ఈ 1s 0s పల్స్తో కలిస్తే పల్స్ డిజిటల్ మాడ్యులేషన్, ఎందుకంటే 1s 0sని డిజిటల్ అంటాం కాబట్టి. ఈ సైన్ వేవ్ పల్స్తో కలిసింది కాబట్టి పల్స్ ఎనలాగ్ మాడ్యులేషన్ వచ్చింది. సైన్ వేవ్ కలిసింది కాబట్టి కంటిన్యూస్ మాడ్యులేషన్ వచ్చింది. ఓకేనండి, అర్థమైంది ఈజీగా. సో దీంట్లో టైప్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ వచ్చేది ఏంటి? ఫస్ట్ కంటిన్యూస్లో యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఫేజ్ మాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. పల్స్ ఎనలాగ్లో ఏమొచ్చింది? పల్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, పల్స్ విడ్త్ మాడ్యులేషన్, పల్స్ పొజిషన్ మాడ్యులేషన్. ఇక్కడ ఏమొచ్చింది? డిజిటల్లో 2 టైప్స్ ఉన్నాయి మనకి. ఏంటది? PCM పల్స్ కోడ్ మాడ్యులేషన్, డెల్టా మాడ్యులేషన్. చూడండి, కంటిన్యూస్ పల్స్, కంటిన్యూస్లోనేమో సింగిల్ టైప్ ఉంది, పల్స్లోనేమో పల్స్ ఎనలాగ్ డిజిటల్. అంటే ఏమవుతుంది? పేర్లు దేని బేస్ చేసుకున్నాం? ఇచ్చిన క్యారియర్ బట్టి. క్యారియర్ కంటిన్యూస్ అయితే కంటిన్యూస్ వేవ్ మాడ్యులేషన్, క్యారియర్ పల్స్ అయితే పల్స్ వేవ్ మాడ్యులేషన్. పల్స్లో 2 రకాలు, ఎనలాగ్ డిజిటల్. ఇచ్చిన మెసేజ్ సిగ్నల్ బట్టి ఇది ఎనలాగ్ డిజిటల్ అనేది తెలుస్తుంది. ఎనలాగ్ అంటే కంటిన్యూస్గా ఉంటుంది, డిజిటల్ అంటే నెంబర్స్లో ఉంటాయి. వీటిలో టైప్స్ ఏంటి? PAM, PWM, PPM, PCM, DM. మనం ఈరోజు నేర్చుకునేది, ఇక నుంచి నేర్చుకునేది ఈ టెక్నిక్స్ గురించి అండి. ఫస్ట్ PAM, PWM, PPM నేర్చుకున్నాం, తర్వాత PCMకి వెళ్దాం. ఓకేనా? సో ఈ చిన్న పార్ట్ తెలిస్తే మీకు చాలు. మనం ఆల్రెడీ ఈ పార్ట్ నేర్చేసుకున్నాం, ఇప్పుడు ఈ పార్ట్ నేర్చుకోవాలి. ఓకేనండి, థ్యాంక్ యూ. మీరు కూడా ఒకసారి డ్రా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఈ టేబుల్ మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఓకేనా? ఐఎమ్ అశోక్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.